బీసీలే కాకుండా బీసీ ఐక్యవేదిక భవనం కాడికి వచ్చిన ఎవరికైనా సరే, ఏ పోలీస్ స్టేషన్ కేసు అయినా, ఏ లాయర్ దగ్గర కానీ, ఏ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే ఈ బీసీ ఐక్యవేదిక చేయదగిన పనులన్నీ మీకు చేస్తామని మా కమిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాము. ఈ సమావేశానికి వచ్చినటువంటి బీసీ సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటాము. ఈరోజు బీసీ ఐక్యవేదిక కమిటీ మెంబర్స్ ఎన్నుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీసీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కమిటీ ఎన్నిక జరిగింది. కమిటీ ఎన్నికల్లో కానీ, మనం రాజకీయాల్లో కానీ ఎక్కడైనా మనకు ఏదైనా ఒక స్థానం దక్కాలంటే అంగబలం అర్ధబలం ఉండాలి. ఈరోజు నాకు అంగబలం లేదని నేను అనుకుంటున్నాను, కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా అంగబలం సంపాదించకపోయినా ఆర్థికంగా ఎదగడానికి మనకున్న అవకాశం విద్య. ఆ విద్య ద్వారా నేను ఖచ్చితంగా ఆర్థికంగా ఎదుగుతాను. నా బీసీ సహోదరులందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే మనం ఏ చిన్న పోస్టుకు పెట్టుకున్నా కూడా నువ్వు ఇక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా నీకు ఒక కమిటీలో కానీ, ఒక రాజకీయాల్లో కానీ నీకు ఒక స్థానం దక్కాలంటే నీకు మెయిన్ అంగబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి. ఈరోజు నా దగ్గర లేదని నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కపూర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బీసీల ఐక్యత